హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కందాల. ఈరోజు నేను సూపర్ ఈజీ యమ్మీ పావ్ బజ్జీ మసాలా చేయబోతున్నానండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. సన్నగా చాప్ చేసుకుని ఒక పచ్చిమిర్చి అండ్ ఒక ఉల్లిపాయ, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వాటిని కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 cups ఆఫ్ పొటాటోస్ తీసుకున్నాను. పెద్దగా కట్ చేసుకోండి, బాగానే ఉంటుంది. సో చిన్న కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి వేసేసాక తర్వాత 1 cup క్యారెట్స్ తీసుకున్నానండి. 2 వేసిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ వాటిని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 cup బెల్ పెప్పర్, రెడ్ కలర్ తీసుకోండి, అప్పుడు మంచి కలర్ అనేది వస్తుంది. సో ఇవి వేసాక ఒక 2 minutes అలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి మసాలాలు కావాలో చూద్దాము. పసుపు, ఉప్పు, కారము, జీరా పొడి, ధనియా పొడి అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వాడండి. అది వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది పావు బాజీ మసాలాకి. సో అవన్నీ ఇప్పుడు నేను ఈ కూరలో వేసేస్తున్నాను. వేసి చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను టొమాటో ప్యూరీ వాడుతున్నాను. సో మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ టొమాటోస్ ఉంటే కనుక అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను టొమాటో ప్యూరీ 1 cup తీసుకున్నాను. సో అవి వేసేసిన తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసి ఒక 2 minutes అలా చక్కగా ఉడకనివ్వాలి అండి. కలిపేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనము దాంట్లోకి 1.5 cup వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్క 2 minutes అలా ఉడుకుతూ ఉండగా ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు అలా ఉడికించుకోవాలి. అప్పుడే కూర అనేది ఈజీగా మ్యాష్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా ఉంటుంది, ఇలా చంకీగా లేకుండా, ముక్కలు లేకుండా. సో ఇప్పుడు ప్రెషర్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను చూసినాను ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా, సూపర్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనము దీన్ని చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి దాంట్లోకి మనము కొత్తిమీర అనేది వేసేసి ఉడికించుకోవాలి. దట్స్ ఇట్. సో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మన పావు బజ్జీ మసాలా అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంత క్విక్గా ఈజీగా అయిపోయిందో. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటున్నాను ఎలా ఉందనేది. సో పర్ఫెక్ట్గా ఉందండి. సో వాటర్ అనేది చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పావుస్ అనేవి రెడీ చేస్తున్నాను. జస్ట్ బటర్ రాసేసి అటువైపు ఇటువైపు చక్కగా కాల్చేసి దాని మీద ఉప్పు కారము స్ప్రింకిల్ చేశాను అంతే. దట్స్ ఇట్. సో చూస్తున్నారు కదా, మన యమ్మీ ఈజీ క్విక్గా అయిపోయే పావు బాజీ మసాలా అనేది రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.